కొరియాలో రెస్టారెంట్లు ఎంత ఎక్కువగా ఉంటాయంటే గల్లీ గల్లీకి ఒకటి ఉంటుందన్నమాట. నాకైతే ఒకానొక టైంలో అసలు వీళ్ళు ఇళ్ళల్లో తింటారా లేదా 3 పూట్ల బయటే తింటారా అన్నంత డౌట్ వచ్చిందనమాట. సో బయట ఫుడ్ అంత ఎక్కువగా తింటారు వీళ్ళు. అయితే ఇక్కడ ఎక్కువగా తినేది బర్గర్స్, శాండ్విచ్లు ఇవే ఉంటాయి. ఒకసారి బర్గర్ ట్రై చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్కి వచ్చాను. దీని పేరు నో బ్రాండ్ బర్గరు. కొరియాలో నో బ్రాండ్ బర్గర్స్ బాగా పాపులర్ అనమాట. వీళ్ళకి నో బ్రాండ్ షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. ఈరోజు వీకెండ్ కాదు కాబట్టి లోపల ఇంత ఫ్రీగా ఉంది. మామూలుగా అయితే ఈ రెస్టారెంట్ చాలా బిజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా తినేసి వచ్చేస్తే వాళ్ళ టేబుల్ని ఆక్యుపై చేద్దామని, అంత బిజీగా ఉంటుందన్నమాట. నేనైతే ఒక కూల్ డ్రింక్ అలాగే ఒక బర్గర్ పెట్టుకున్నాను. దాంతోపాటు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఆనియన్ రింగ్స్ పెట్టుకున్నాను. మొత్తం అయితే ఒక 10,000 కొరియన్ వన్స్ బిల్ అయింది. ఈ ఆనియన్ రింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి, ఇలా ఉన్నాయన్నమాట. సో దీంతోపాటు బర్గర్ ఇస్తారు ఇలా ప్యాక్ చేసి, ఒక గ్లాస్ ఇస్తారనమాట. దాంట్లో కూల్ డ్రింకు మనకు నచ్చింది మనం పట్టుకోవచ్చు. ఇలా కూల్ డ్రింక్ డిస్పెన్సర్ ఉంటుంది చూడండి. సో ఐస్ వేసుకొని దీంట్లో మనకు నచ్చిన కూల్ డ్రింక్ని మనం తీసుకోవచ్చు అనమాట. నేనైతే కోక్ తీసుకున్నాను. జనరల్గా కొరియన్స్ అయితే దీనికి సగం గ్లాస్కి ఐస్ వేసుకొని మిగతాది కూల్ డ్రింక్ పట్టుకుంటారనమాట. మనకి ఐస్ వేస్ట్ కదా, అందుకే కూల్ డ్రింక్ పెట్టుకున్నాను అనమాట. ఈ ఆనియన్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్. బర్గర్ కూడా చాలా బాగుంది. కానీ ఈ ఒక్క ఆనియన్ రింగ్స్ మాత్రమే మన మనీలో 200 రూపాయలు పడిందనమాట.